జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో ముస్లిం కమ్యూనిటీలకు రిజర్వేషన్లు కల్పించడానికి మమతా బేగం నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర వెనకబడిన తరగతుల కోటాను అంటే ఓబీసీ కోటాను ఒక సాధనంగా ఉపయోగించుకునేది. చూడండి, అసలు ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ మనం మత ప్రాతిపదికన మన దేశాన్ని విభజించి పాకిస్తాన్ అనేటటువంటి దేశాన్ని ఇచ్చినాం. అక్కడ ఏం జరిగింది? అక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమేశారు. ఉండే వాళ్ళని కూడా ఊరికే కాదు, ఆడబిడ్డలను మానభంగాలు చేసి దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపి వాళ్ళకి నరకం అంటే ఎట్లుంటుందో ప్రాణాలతో చూపించి వాళ్ళందరినీ కూడా చేసే పనులన్నీ కూడా చేశారు. ఏదో తప్పించుకునే వాళ్ళు కొంతమంది మన దేశానికి వచ్చి మన దేశంలో అంటే హిందూ మెజారిటీ దేశంలో వాళ్ళు శరణార్థులుగా ఇప్పుడు కూడా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అనొచ్చు ఏది ఇప్పుడు కూడా పాకిస్తాన్లో కొంతమంది హిందువులు ఉన్నారు కదా అనేసి. వాళ్ళకి కనీసం అక్కడ హక్కులు ఉన్నాయా? ఇదిగో పలానా వ్యక్తి ఇది ఈ విధంగా మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పేసి ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు మన దేశంలో ఇక్కడ మైనార్టీలు అని చెప్పుకునే మతాలు ఏవైనా కావచ్చు, మతాలకు సంబంధించిన వ్యక్తులు అన్ని పొజిషన్లలో ఉన్నారు. ఏది పోలీసులుగా ఉండారు, డాక్టర్లుగా ఉండారు, లాయర్లుగా ఉండారు, జడ్జిలుగా ఉండారు, ప్రతి దాంట్లోనే ఉన్నారు, ప్రతి శాఖలో కూడా ఉన్నారు. మరి పాకిస్తాన్లో ఉండే హిందువులకు ఆ హక్కులన్నీ కూడా ఉన్నాయా? ఆ ఉండే వాళ్ళని కూడా అక్కడ ఎందుకు ఉండించుకున్నారంటే క్లీనింగ్ పనులు చేసేదానికి ఉండించుకున్నారు వాళ్ళు. ఏం వీళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళను కూడా వీళ్ళు బతకనేయడంలే. వాళ్ళను కూడా వాళ్ళ సంఖ్య కూడా తగ్గించేసి వాళ్ళని కూడా ఆడబిడ్డలను ఎత్తుకొని పోయేది, వాళ్ళ బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసేది, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ ఉండే వాళ్ళకు మనం ఎందుకు అంతగా వాళ్ళకి ఏదో పట్టాభిషేకాలు చేసి ఏదో శాలవాళ్ళు కప్పి అది ఏదో జగన్ అన్నట్టు నాకు శాలవాళ్ళు కప్పాల్సింది పోయి నాకు సన్మానం చేయాల్సింది పోయి నన్ను పోడాల్సింది పోయి అన్నట్టు వీళ్ళకి ఎందుకు ఇన్ని చేయాలా అంటాలే. అందరిలాగానే వీళ్ళని ట్రీట్ చేయండి. వాళ్ళ జనరల్ అంతే. ఇప్పుడు మామూలుగా ఎవరు జనరల్ కేటగిరీ ఎలా అయితే ఉంటారో వాళ్ళని కూడా ఆ కేటగిరీలో పెట్టండి. ఇప్పుడు ప్రపంచంలో 57 దేశాలు ఉన్నాయి కదా, 57 దేశాలు ముస్లిం దేశాలన్నీ కూడా కాదులే. వాళ్ళు మరి అంత పెద్దోళ్ళు ఏదో వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెప్తారు కదా, హిందువుల్లో మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు కాఫీలు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏంది, వాళ్ళు గొప్పోళ్ళు. అంత గొప్పోళ్ళకి మరి రిజర్వేషన్లు ఎందుకు? నేను మాట్లాడేది మీకు అర్థమైంది కదా, నా లాజిక్ మీకు అర్థమవుతుంది కదా. అంత గొప్పోళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అంటాలే. భారత రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన నేరుగా రిజర్వేషన్లు కల్పించడానికి వీలు లేనందువల్ల ముస్లింలలోని సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఉపకులాలను గుర్తించి వాళ్ళను ఓబీసీ జాబితాలో చేర్చడం ద్వారా ఈ రిజర్వేషన్లను అమలు చేసింది ఎవరు? మమతా బేగం. మమతా బేగం ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లోని ఓబీసీ రిజర్వేషన్లను 2 విభాగాలుగా వర్గీకరించింది, అంటే డివైడ్ చేసింది. కొంచెం జాగ్రత్తగానండి. ఇక్కడ ఓబీసీఏ అంటే అత్యంత వెనకబడిన తరగతులు. ఇందులో చేర్చినటువంటి అత్యధిక శాతం కమ్యూనిటీలో ముస్లిం మతానికి చెందిన వాళ్ళే. అసలు ఓబీసీలకు ముస్లింలకు ఏం సంబంధం? ఒకసారి మీరే ఆలోచించండి. వీళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా కోటాను కూడా కేటాయించారు. ఇకపోతే ఓబీసీ బి అంటే వెనకబడినటువంటి తరగతులు. ఇందులో హిందూ సమాజానికి చెందినటువంటి కొన్ని వెనకబడిన కులాలతో పాటు మరికొన్ని ముస్లిం గ్రూపులను కూడా చేర్చారు. అంటే దీంట్లో కూడా దోశారు. గత మమతా బేగం ప్రభుత్వం రాష్ట్ర సర్వీసులలో ఓబీసీ రిజర్వేషన్లను పెంచే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో ఓబీసీ కోటాను గణనీయంగా పెంచింది. ఈ కొత్త జాబితా ద్వారా ముస్లిం సమాజానికి చెందినటువంటి అనేక వెనకబడిన వర్గాలకు లబ్ధి చేకూర్చాలని చెప్పేసి మమతా బేగం ప్రభుత్వం భావించింది. ఈవిడికి కావాల్సింది ఓళ్లే కదా. ముఖ్యంగా ముస్లింలో అధికంగా ఉన్నటువంటి ఓబీసీ ఏ వర్గానికి విపరీతంగా రిజర్వేషన్లను పెంచేసింది. వీళ్ళ కోసం దాదాపుగా 10% రిజర్వేషన్లను కేటాయించింది. అంటే ముస్లింలను ఓబీసీ కోటాలో చేర్చి వాళ్లకు 10% రిజర్వేషన్లను కల్పించిందనమాట. అయితే ఈ రిజర్వేషన్ విధానం తీవ్రమైనటువంటి న్యాయపరమైన సవాళ్ళను అయితే ఎదుర్కొనింది. 2010 తర్వాత ఈ మమతా బేగం ప్రభుత్వం జారీ చేసినటువంటి దాదాపు 5 లక్షలకు పైగా ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసి పారేసింది. సరైనటువంటి నిబంధనలు పాటించకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదికన ముస్లిం ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చారంటూ జాతీయ వెనకబడినటువంటి తరగతుల కమిషన్తో పాటు కోర్టులు కూడా ఈ మమతా బేగం ప్రభుత్వాన్ని తిట్టిపోసినాయి. ఫాల్తు మొహందానా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు తెలివి ఉందా లేదా నీకు? ఇదేనా నువ్వు చేసే పని? ఇదేనా నీ రాజకీయం అని చెప్పేసి మెట్టు కొట్టినట్టు చేశారు. అయితే ఈ తీర్పును మమతా బేగం తీవ్రంగా వ్యతిరేకించింది. మేము కేవలం మతం ప్రాతిపదికన కాకుండా వాళ్ళ వెనకబాటు తనపైన సర్వేలు నిర్వహించిన తర్వాతే రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పేసి అసెంబ్లీలో రంకెలేసి మాట్లాడింది. అంటే తనను తాను బాగా సమర్థించుకునింది. ఇక్కడ వెనుకబాటుతనం అంటే అంత వెనకబడి ఉండేవాళ్ళు తక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవాలా, తక్కువ మంది పిల్లలు కనాలా, కష్టపడి పని చేయాలా, ఇట్లా ఉండాలా. అంతేగాని చిలాపల్లాగా ఉండకూడదు కదా. ఆ తర్వాత ఈ మమతా బేగం
ఈ ముస్లింల 10% రిజర్వేషన్ల విషయంలో ఏకంగా సుప్రీంకోర్టుకు పోయింది. చూడండి, సుప్రీంకోర్టులో ఈ ముస్లిం రిజర్వేషన్ల కేసు సంవత్సరాల పొడవునా నడుస్తూనే ఉండాలి. వీళ్ళు మళ్ళీ పని లేనట్టు, అంటే అందరూ కాదులే, కొంతమంది ఉంటారు ఆడ కూర్చొని పెద్దవాళ్ళు, ఎవరు శిఖరాలు, వాళ్ళు ఏం చేస్తారు అంటే పని లేని వాటిని అన్నీ తీసుకొచ్చి వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి వాటికి మెట్టుతో కొట్టేదిలే, ఈ మొఖం ఏం కాదు, వాళ్ళు చెప్పాలి కదా ఈ రాజ్యాంగంలో ఏముండదు, నువ్వేం చేస్తావు, నీకు బుద్ధి ఉన్నదా లేదని చెప్పేసి తీసి పక్కన తప్పాలా. అట కాకుండా దాన్ని అట్టే నానుస్తానే ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే మొన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ మమతా బేగం చిత్తుగా ఓడిపోయి బీజేపీ గెలిచింది. తర్వాత సువేందు అధికారి గారు ముఖ్యమంత్రి అయినాడు. ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి. ఇక సువేందు అధికారి గారు కూడా ఈ సమస్యకు చట్టబద్ధమైనటువంటి పరిష్కారం చూపించాలని చెప్పేసి భావించారు. అంటే ముస్లింలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని ఆయన అయితే అభిప్రాయపడినారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం అసెంబ్లీలో 2 కీలక ఓబీసీ సవరణ బిల్లులను ఆమోదింపజేసి గత మమతా బేగం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ముస్లిం రిజర్వేషన్ల విధానాన్ని అధికారికంగా రద్దు చేసి పారేసింది. ది వెస్ట్ బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అమెండ్మెంట్ బిల్ 2026 ద్వారా రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ల కోటాను మునుపటి 17% నుంచి 7% తగ్గించేశారు. అంటే ఈ బేగం ఏ 10% అయితే పెంచిందో కోసారు, అట్నే తగ్గించారంటే ఇక్కడ ఓబీసీల రిజర్వేషన్లు తగ్గించలా, కేవలం ముస్లింలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు మాత్రమే పూర్తిగా తొలగించేశారు. ఈ సందర్భంగా మమతా బేగం ప్రభుత్వం సరైనటువంటి సర్వేలు నిర్వహించకుండా, రాజ్యాంగపరమైనటువంటి విధానాలను పాటించకుండా ముస్లిం వర్గాలకు ఓబీసీ హోదా కల్పించిందని చెప్పేసి సువేందు అధికారి ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త చట్టం ప్రకారం 2010 తర్వాత ఓబీసీ జాబితాలో చేర్చినటువంటి ముస్లిం వర్గాల గుర్తింపును తొలగించేశారు. గత మమతా బేగం ప్రభుత్వం పెంచినటువంటి 17% రిజర్వేషన్ రద్దు చేసి తిరిగి పాత 7% రిజర్వేషన్ విధానాన్ని మళ్ళీ అమల్లోకి తెచ్చారు. 2010 కంటే ముందు అధికారికంగా గుర్తింపు పొందినటువంటి అసలైనటువంటి ఓబీసీ వర్గాలకు మాత్రమే ఇకపైన రిజర్వేషన్ ప్రయోజనాలు అయితే అందుతాయి. ఈ సవరణ కేవలం అక్రమంగా చేర్చినటువంటి ఓబీసీ జాబితాకు మాత్రమే పరిమితమని, రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల జాబితాలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పేసి సువేందు అధికారి గారు స్పష్టం చేశారు. అంటే మన హిందువులు ఒరిజినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఏలే పెట్ల, వాళ్ళది ముందెట్టునిందో ఇప్పుడు అట్టే ఉండాలి. చెప్పినాయి కదా, ఏదైతే మమతా బేగం ఓవర్ చేసిందో దాన్ని మాత్రం కోసారు. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిల్లు 2026 ద్వారా రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్కు మళ్ళీ స్వతంత్రంగా పనిచేసేటటువంటి అధికారం కూడా ఇచ్చినారు. దీంతో ఇకపైన ఏదైనా కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలా, తొలగించాలా అనే విషయాన్ని పూర్తిగా పరిశీలించేటటువంటి అధికారం కమిషన్కు ఉంటుంది. అలాగే అవసరమైతే అభ్యంతరాలు తెలిపే హక్కులు కూడా కమిషన్కు ఉంటాయి. అంతేకాకుండా 2010 నుంచి 2024 మధ్య కాలంలో ఈ మమతా బేగం ప్రభుత్వం జారీ చేసినటువంటి అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను సువేందు అధికారి ప్రభుత్వం రద్దు చేసి పారేసింది. ఒకవేళ ఈ గ్యాప్లు ఎవరికైనా జాబులు వచ్చి ఉంటాయి చూడండి, ఆలోచన చేసి వాటిని కూడా పెరిగిపోద్ది అబ్బాల, ఏమి ఇబ్బంది ఏమిలే, ఏమి కాదు. దానికి ఎవడు పాపానికి ఎవరు బాధ్యులు, అంతేనా కాదా? మతం ఆధారంగా రిజర్వేషన్లో కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ముస్లింలను పెద్ద ఎత్తున ఓబీసీలుగా చేర్చారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తేల్చెప్పింది. సువేందు అధికారి నేతృత్వంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మమతా బేగం ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా వెనక్కి తీసేసుకున్నారు. అంటే ఈవిడి గారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున పిటిషన్ వేసింది, దాన్ని క్యాన్సిల్ చేసేశారు. అంతేకాకుండా మతం ఆధారంగా ఇస్తున్నటువంటి ప్రత్యేక పథకాలను ఆపేశామని, ఈ మార్పుల ద్వారా ఓబీసీ రిజర్వేషన్లలో రాజ్యాంగం ప్రకారం న్యాయం జరిగే విధంగా చేశామని చెప్పేసి మన సువేందు అధికారి ప్రభుత్వం ప్రకటించింది. అది విషయం అర్థమైందా? బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎట్టుంటుంది, లేకపోతే ఈ సన్నాసి ప్రభుత్వాలు ఉంటే ఎట్టుంటాయి అనే దానికి తేడా అయితే ఇదే. ఏదైనా సెక్యులర్ ప్రభుత్వాలు వచ్చాయనుకో, సెక్యులర్ కాదు సూడో సెక్యులర్ ప్రభుత్వాలు వచ్చాయనుకో, బొక్క ఎవరికయ్యా అంటే మన హిందువులకే. ముందు మనకు అది అర్థం కావాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మన ఛానల్ రీచ్ అంత పెరుగుతుంది. మేమేదో కష్టపడి వార్తలు సేకరించి మీకు అందించిన దానికంటూ మాకు సంతృప్తి కూడా మిగులుతుంది. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు తెలిసిన జాతీయవాద మిత్రుల చేత కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.